రోమన్ చక్రవర్తి జూలియస్ ది అపోస్టేట్ జీవిత విశేషాలు చూసినట్లయితే ఈయన పూర్తి పేరు ఫ్లావియస్ క్లాడియస్ జూలియస్. ఈయన క్రీస్తు శకం 331 కాన్స్టాంటినోపుల్లో అంటే ప్రస్తుతం ఇస్తాంబుల్లో జన్మించారు. ఈయన మరణం 363 జూన్ 26 పర్షియాతో యుద్ధంలో గాయాల వల్ల మరణించారు. ఈయన ప్రారంభ జీవితం చూసినట్లయితే కాన్స్టాంటిన్ ద గ్రేట్ వంశానికి చెందిన గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. గ్రీకు సాహిత్యము, తత్వశాస్త్రము, పౌరాణిక మతాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈయన పరిపాలన విధానం చూసినట్లయితే ఈయన 355లో కాన్స్టాంటియన్ ఆయనను గాల్ ప్రాంతానికి సీజర్గా నియమించాడు. జర్మానిక్ గోత్రాలపై విజయాలు సాధించాడు. 361లో రోమను సామ్రాజ్యాధిపతిగా ఆగస్టస్ అయ్యాడు. మత విధానం క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా పాత రోమన్ దేవతా పూజలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించాడు. అందువల్ల ఆయనకు అపోస్టేట్ జూలియస్, మతద్రోహి జూలియస్ అన్న బిరుదు వచ్చింది. సంస్కరణలో పరిపాలనలో అవినీతిని తగ్గించాడు. స్థానిక అధికారులకు ఎక్కువ స్వతంత్రత ఇచ్చాడు. పన్నులు తగ్గించి ప్రజా జీవనాన్ని సులభతరం చేశాడు. యుద్ధాలు, మరణం గాల్లో జర్మనిక్ గోత్రాలపై యుద్ధాలు విజయాలు సాధించాడు. 363లో పర్షియాపై యుద్ధం ప్రారంభించాడు, కానీ గాయపడి మరణించడం జరిగింది. ఈయన వారసత్వం చూసుకున్నట్లయితే చివరి పౌరాణిక పాగాన్ రోమన్ చక్రవర్తిగా, తత్వవేత్తగా, రచయితగా కూడా గుర్తింపు పొందాడు. క్రైస్తవ చరిత్రలో శత్రువుగా నిలిచిన పాశ్చాత్య చరిత్రలో చివరి గొప్ప రోమన్ చక్రవర్తిగా పరిగణిస్తారు.